బ్రేకింగ్ న్యూస్ వేసవి రాకముందే తెలంగాణలో విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. ఎండలు ఒక్కసారిగా పెరగడంతో కరెంటు వినియోగం పెరిగింది. దీనికి తోడు యాసంగి పంటలకు మోటార్ల వినియోగం పెరగడంతో విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. గత మార్చిలో అత్యధికంగా 16,623 మెగావాట్లకు చేరగా ఇప్పుడు ఫిబ్రవరిలోనే 16,000 మెగావాట్లకు చేరువలో ఉంది. మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. రేపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విద్యుత్ సంస్థలతో సమావేశం కానున్నారు. విద్యుత్ డిమాండ్ పై చర్చించనున్నారు. కృష్ణ అందిస్తారు. హరికృష్ణ. రాష్ట్రంలో ఎండ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కూడా ప్రజల ఎండను తట్టుకోలేకపోతున్నారు. దీంతో ఏదైతే విద్యుత్ తాకిడి విద్యుత్ వినియోగం ఎక్కువగా అయిపోయింది. ఎండ జనవరి చివరి వారం నుంచి కూడా ఎండ విపరీతంగా కొడుతున్న నేపథ్యంలో కూడా ప్రజలంతా కూడా చల్లని వాతావరణం కావాలండి విద్యుత్ వినియోగం ఎక్కువగా వినియోగించి ఏసీలు ఫ్యాన్లు వేసుకుంటున్న పరిస్థితి. అట్లయితేనే ప్రశాంతంగా ఉండే పరిస్థితి అయితే ఉంది. ప్రజలు ఎవరు కూడా 11 తర్వాత బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే దాదాపు రాష్ట్రంలో 16,000 మెగావాట్ల డిమాండ్కు విద్యుత్ అయితే చేరడం జరిగింది. గత సంవత్సరం కన్నా అత్యధిక స్థాయిలో అయితే ఈసారి విద్యుత్ వినియోగం జరుగుతుందని చెప్పేసి కూడా సంస్థలు అయితే విద్యుత్ సంస్థలు ప్రకటించడం జరిగింది. గత ఏడాది రికార్డు స్థాయిలో మార్చి నెలలో 15,623 మెగావాట్లు అయితే ఈ నెల 7వ తారీఖున 15,920 మెగావాట్ల విద్యుత్ వినియోగం అయితే జరగడం జరిగింది. ఈ మేరకు విద్యుత్ సంస్థలు ప్రకటించడం జరిగింది. అయితే రాష్ట్రంలో ఎంతవరకు కూడా విద్యుత్ డిమాండ్ ఉన్నా కానీ ఆ డిమాండ్ మేరకు అయితే ఈ యొక్క విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంటాయంటూ కూడా విద్యుత్ సంస్థలు ప్రకటించడం జరిగింది. అయితే గతంలో కన్నా ముందే ఎండ ఎక్కువగా రావడము, అంతేకాకుండా వేసవితో పాటు యాసంగి సీజన్లో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా విద్యుత్ వినియోగం ఎక్కువగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇందుకు అనుగుణంగా విద్యుత్ సంస్థలు విద్యుత్ని ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో కూడా వారు డిమాండ్కి అనుగుణంగా ఈ యొక్క విద్యుత్ని వారికి అందిస్తామని చెప్పేసి కూడా సంస్థలు అయితే ప్రకటించడం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం కూడా ముందస్తు ఆలోచనలో భాగంగా కూడా ఈ యొక్క విద్యుత్కి సంబంధించి ప్రణాళికలు తయారు చేస్తూ కూడా విద్యుత్ పాలసీని తీసుకొని రావడము. ఇందుకు అనుగుణంగా కూడా సోలార్ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే పైలాన్ ప్రాజెక్టు కింద 3 గ్రామాలను తీసుకొని ఆ గ్రామాలలో మొత్తం కూడా సోలార్కి సంబంధించిన ప్లాంట్లు ఏర్పాటు చేయడం, ప్రతి ఇంటిపైన కూడా ఈ యొక్క సోలార్ ప్లాంట్కి సంబంధించి ఏర్పాటు చేసి విద్యుత్ భవిష్యత్తులో డిమాండ్కి అనుగుణంగా ఉండే విధంగా కూడా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి ఇప్పటికే పైలాన్ ప్రాజెక్టు కింద కూడా సోలార్ ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది. ఇట్లా అయితే మారుతున్న కాలానికి కొద్దం పెరుగుతున్న పొల్యూషన్ వల్ల కూడా వచ్చే వాతావరణంలో మార్పులు రావడము జరగడం వల్ల కూడా అంటే సీజన్కి కన్నా ముందే ఎండలు కొట్టడం వల్ల కూడా ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతూ కూడా ఎక్కువగా అయితే ఏసీలు కానీ కూలర్లు కానీ ఇట్లాంటి 11 ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా 11 తర్వాత ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేని నేపథ్యంలో కూడా వేసవిలో ఈ యొక్క విద్యుత్ వినియోగం ఎక్కువగా పెరుగుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం ముందే భావించి దీనికి అనుగుణంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేసి విద్యుత్ వేసవి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కూడా ఈ యొక్క పాలసీని రూపొందిస్తూనే ఎట్ ది సేమ్ టైం డిమాండ్కి అనుగుణంగా కూడా విద్యుత్ని ప్రజలకు అందించాలని చెప్పేసి ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసింది. ఇందుకు అనుగుణంగా కూడా విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పేసి విద్యుత్ సంస్థలు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. రేపు విద్యుత్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే ఈ యొక్క విద్యుత్ సంస్థల అధికారులతో అయితే రివ్యూ సమావేశం నిర్వహించినారు. వేసవి వస్తున్న నేపథ్యంలో కూడా మార్చి నుంచి కూడా ఎక్కువగా వేసవి స్టార్ట్ అవుతుంది. ఎండలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ప్రభుత్వం ఇంకా అంటే మా డిమాండ్కి అనుగుణంగా ఏ విధంగా విద్యుత్ అందించాలి, ఎక్కడెక్కడి నుంచి విద్యుత్ తీసుకోవాలి, ఎక్కడెక్కడి నుంచి యొక్క విద్యుత్ సంబంధించిన అంటే రాష్ట్రంలో ఇప్పటికే ప్రణాళికలు రూపొందించి విద్యుత్ కొన్ని కొత్త ప్రాజెక్టులు తీసుకునే నేపథ్యంలో కూడా ఇక్కడి నుంచి విద్యుత్ ఏ విధంగా తీసుకోవాలి, ఎక్కడెక్కడ ఏ విధంగా విద్యుత్ ఉత్పత్తి చేయాలి, ఇంకా ఏ విధంగా ముందుకెళ్ళాలి, సోలార్ ప్రాజెక్ట్ కావచ్చు, అంతేవిధంగా గాలి నుంచి కూడా విద్యుత్ను తయారు చేస్తున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కూడా ఇట్లా ఎక్కడ విద్యుత్ ఉపయోగం ఎక్కువగా ఉంటుంది, విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది, విద్యుత్ ఎంత మేరకు ప్రజలకు అవసరం పడతాయి, ఏ మేర డిమాండ్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే గత సంవత్సరం కన్నా ఎక్కువ అత్యధిక స్థాయిలో డిమాండ్ ఉన్న నేపథ్యంలో కూడా ఈ ఎంత మేరకు
వేసవి వస్తున్న నేపథ్యంలో ఇంకా ఎంత మేరకు అవసరాలు పెరుగుతాయి, డిమాండ్ పెరుగుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచించి రేపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అయితే విద్యుత్ సంస్థ అధికారులతో అయితే సమావేశాన్ని నిర్వహించున్నారు. సమావేశాన్ని నిర్వహించి ఆ యొక్క ఎంత మేరకు డిమాండ్ అవసరం ఉంటుందో ఆ మేరకు అందించే విధంగా అయితే ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఓవరాల్గా ఈ రోజు వరకు కూడా దాదాపు 16,000 మెగావాట్లకైతే విద్యుత్ డిమాండ్ అయితే పెరిగిందని చెప్పవచ్చు. వేసవి అనుకున్న దానికన్నా ముందు రావడము, ప్రజలు ఎండకు అల్లాడిపోతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా పెరిగి దాదాపు ఈ రోజు వరకు కూడా 16,000 మెగావాట్ల డిమాండ్ ఉన్నదని చెప్పేసి కూడా సంస్థలు ప్రకటించారు. ఈ మేరకు విద్యుత్ సరఫరా చేస్తున్నాము, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని కూడా విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజలకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా విద్యుత్ సంస్థలు అయితే ప్రకటించడం అయితే జరిగింది. థ్యాంక్ యూ హరికృష్ణ.